పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ప్రత్యేకంగా నూతనంగా ఎన్నిక చేయబడినటువంటి మన 14వ లియో సింహరాయలు పాపుగారి గురించి ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా క్రైస్తవులంగా కథోలికులంగా వారి కోసం ప్రార్థన చేయటం కూడా మనందరి బాధ్యత అని మనం మర్చిపోకూడదు. ప్రపంచంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది కథోలిక క్రైస్తవులకి, అదేవిధంగా మిగిలినటువంటి క్రైస్తవులందరికీ కూడా పాపుగారు ఒక తండ్రి గారిగా ఉండి, ఒక కాపరిగా ఉండి నడిపించేటువంటి బాధ్యతలు దేవుడు వారు భుజస్కంధాల మీద ఉంచారు. ఈ సందర్భంలో ప్రియులారా, మనందరము కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని వేడుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కొమ్మరింపు మన నూతనంగా ఎన్నిక చేయబడినటువంటి పాపుగారి మీద సమృద్ధిగా ఉండాలని, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో వారు శ్రీసభను ముందుకు నడిపించాలని వారి కోసం మనం ప్రార్థన చేయటం మనందరి యొక్క బాధ్యత. కాబట్టి ఈనాడు ముఖ్యంగా వారి కోసం ప్రార్థన చేయటం, అదేవిధంగా వారి జీవిత విశేషాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వారి జీవితం నుండి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసినటువంటి 5 ముఖ్యమైన అంశాలని మనం ఈ వాక్య పరిచయలో తెలుసుకుంటూ ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా చిన్న వాక్యాన్ని చదువుకుందాం బైబిల్ గ్రంథము నుండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. అందుకు సీమోను పేతురు యేసు ప్రభువుతో, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చను. అందుకు యేసు, యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయములు తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపొచ్చులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధించబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలనని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ప్రియులారా, నూతనంగా మే నెల 8వ తారీఖు 2025వ సంవత్సరం రోజున ఎన్నిక చేయబడినటువంటి 14వ సింహరాయలు పాపుగారు లేక 14వ లియో పాపుగారు ప్రియులారా, శ్రీసభలో పేతురు గారి యొక్క పారంపర్యములో ఎన్నిక చేయబడినటువంటి 267వ పాపుగారు. మీకందరికీ ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ముందుగానే చెప్పాలనుకున్నాను. మీలో ఎవరైతే వీడియోలు చూస్తారో, యూట్యూబ్తో కొంచెం పరిచయం ఉందో మీకు అర్థమవుతుందండి. ఏమిటి అంటే, పాపుగారిగా ఆయన ఎన్నుకోబడతాడు, పాపుగారిగా ఈయన ఎన్నుకోబడతాడు, ఈయన ఎక్కువగా ఎన్నుకోబడటానికి అవకాశాలు ఉన్నాయి, ఈయన ఖచ్చితంగా పాపుగారు అయిపోయినట్లే అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా వారి యొక్క ఊహాగానాలకు పదును పెట్టారండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, మరణించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఎన్నిక చేయబడ్డప్పుడు కూడా ఆయనను ఎవరూ ఊహించలా ఆయన పాపుగారిగా ఎన్నిక చేయబడతారని. అదేవిధంగా లియో 14వ పాపుగారు ఎన్నిక చేయబడ్డప్పుడు కూడా ఈయన పాపుగారిగా ఎన్నిక చేయబడతారని ఊహించారు. చూడు, చాలామంది ఊహకర్తలు, వాళ్ళ లెక్కల్లో ఈయన లేరు. ఇదంతా మనకి ఏమి నేర్పిస్తుంది? మొదటిగా ప్రియులారా, ఒక పాపుగారిగా ఎన్నిక చేయబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రేరణతోటే ఎన్నిక చేయబడతారు. మానవులంగా చాలా కథలుగా వింటామండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఊహించినటువంటి అనుకోనటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు తన పరిచర్య కొరకు ఎన్నుకుంటాడు, తనకు నాయకులుగా ఎన్నుకుంటాడు. ఆయన గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వాడండి. అసలు ఈ లియోద 14వ పాపుగారు ఎన్నిక చేయబడతారని ఎవరు ఊహించలేదండి.
ఈయన చాలా నిరాడంబరమైనటు వ్యక్తి, చాలా జ్ఞాని, చాలా మేధస్సు ఉన్నటువంటి వాడు, కానీ చాలా నిరాడంబరమైనటు వ్యక్తి. చాలామంది ఎవరైతే ఆయన పాపుగా ఎన్నికపడతారు, ఈయన పాపుగారికి ఎన్నిక చేయబడతారు, ఈయన పాపుగారికి ఎన్నిక చేయబడిన అవకాశం ఉంది అనని ఎవరైతే ఊహలతోటి మాట్లాడారో వారందరి ఊహలను తల్లకిందులు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు వీరిని మనకి పాపుగారుగా ప్రసాదించాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎన్నిక. ఈ మాటను రాసి పెట్టుకోండి. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎన్నిక. ఇంకా ఇప్పటికి కూడా కొంతమంది ఏమంటున్నారంటే ట్రంప్ ఏదో ప్లే చేశాడు అని అంటున్నారండి. పిచ్చి కోతలండి అవన్నీ కూడా, పిచ్చి కోతల ప్రిలారా. ఈ శ్రీసభ క్రీస్తు ప్రభువు చేత స్థాపించబడినటువంటిది. 2000 సంవత్సరాల నుంచి కూడా పునాదులు కదలకుండా ముందుకు వెళుతున్నటువంటివంటివి. ఎవరు కూడా ఏమీ చేయలేరండి. శ్రీసభ చాలా పారదర్శకంగా ఉంటుందండి. క్రీస్తు చేత ఎన్నిక చేయబడినటువంటి వారు ఈ పాపుగారులు, ప్రియులకు దేవుని. ఇంకా కొంతమంది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానండి, కొంతమంది మన ప్రొటెస్టెంట్ సహోదరులు నోటి దురుసుతోటి ఫ్రాన్సిస్ పాపు గారు చనిపోతే కథోలిక శ్రీసభ పని అయిపోయినట్టే అని ప్రసంగాలు చెప్పిన వాళ్ళు ఉన్నారండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మన ప్రియమైనటువంటి 14వ సింహరాయలు పాపు గారు ఎన్నిక చేయబడ్డారు. వారి భుజస్కంధాల మీద బరువైనట్టు బాధ్యతలు ఉన్నాయి. ఈ రోజున పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వాటికన్ నగరంలో తన యొక్క ప్రసంగాన్ని ఈ విధంగా ప్రారంభించేది. ఆదివారం కాబట్టి ఆయన యాంజెలుస్ చెప్పిన తర్వాత ఆయన ప్రసంగం ఉంటుందండి ప్రజల కోసం. ఆయన చాలా సంతోషంగా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో కుదిరినటువంటి సంధిని బట్టి ఆయన చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం పేరు, పాకిస్తాన్ పేరు ఆయన సంబోధించారు. పిల్లారా, చాలా సంతోషంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఇదిగో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో యుద్ధం ఆగిపోయింది, సంధి కుదిరింది, నేను చాలా సంతోషిస్తున్నాను, దీనిని బట్టి నేను ఆనందిస్తున్నాను, ఈ శాంతిని బట్టి అని చెబుతూనే ఈ నిర్ణయం అనేటువంటిది దీర్ఘకాలికంగా ఉండాలి, ఈ శాంతి ఒప్పందం అనేటువంటిది దీర్ఘకాలికంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అని ఆయన ప్రార్థన చేశాడు. శాంతి కాముడు పిల్లారా మన 14వ సింహరాయలు పాపు గారు. ఇదిగో ఈ సందర్భంగా వారి జీవితం నుండి 5 ముఖ్యమైనటువంటి అంశాలను మీ ముందు ఉంచుతాను. ప్రతి క్రైస్తవుడు, ప్రతి కథోలికుడు కూడా మన పాపుగారి గురించి తెలుసుకోవాల్సినటువంటి 5 ముఖ్యమైనటువంటి అంశాలు మీకు తెలియజేయటానికి ప్రయత్నం చేస్తాను పిల్లారా. మొట్టమొదటి ఏమిటి అంటే, మన 14వ సింహరాయలు పాపు గారు అమెరికా నుండి ఎన్నిక చేయబడిన మొట్టమొదటి అమెరికన్ పాపు గారు. ఆయన అమెరికాలో చికాగో ప్రాంతంలో ఇలినాయిస్ అనేటువంటి ప్రదేశంలో ఆయన జన్మించారు పిల్లారా. అదేవిధంగా వారు జన్మించింది సెప్టెంబర్ 14, 1955వ సంవత్సరంలో ఒక మంచి కథోలిక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి గారి పేరు లూయిస్ ప్రెవోస్ట్ అయితే వారి తల్లి గారి పేరు మిల్డ్రెడ్ ప్రెవోస్ట్ ప్రిలారా. తండ్రికి ఫ్రాన్స్, అదేవిధంగా ఇటాలియన్ మూలాలు ఉన్నాయి, తల్లికి స్పెయిన్ దేశస్తురాలు ప్రిలారా. అయినా కానీ ఒక మంచి కథోలిక కుటుంబంలో జన్మించారు. మన 14వ లియో పాపు గారికి 2 సహోదరులు ఉన్నారు. వారు చిన్ననాటి నుండి కూడా విచారణలో చాలా భక్తితో పెరిగినటువంటి వ్యక్తి. ఒక ఆల్టర్ బాయ్గా, వత్తాసు పిల్లవాడిగా ఆ యొక్క దేవాలయంలో చాలా యాక్టివ్, చురుకైన పాత్రని పోషించినటువంటి వారు. చిన్ననాటి నుండి కూడా భక్తి ప్రపత్తులతో ఎదిగినటువంటి గొప్ప ఆదర్శమూర్తి మన పాపుగారు పిల్లారా. ఇది మొదటి అంశం. రెండవ అంశం ఏమిటంటే, వారు ఏం చదువుకున్నారు, వారి విద్యార్హతలు ఏమిటి. వారు పుట్టి పెరిగినట్టు ప్రాంతంలోనే ప్రాథమిక విద్యని ముగించుకున్నారు. ఆ తరువాత మ్యాథమెటిక్స్లో, ఫిలాసఫీలో డిగ్రీ పట్టాన్ని పొందుకున్నారు. ఆ తరువాత వేదశాస్త్రాన్ని చికాగో నగరంలో ఉన్న థియోలాజికల్ యూనియన్ కాంగ్రెస్ కాలేజీలో ఆయన ఈ యొక్క వేదశాస్త్రాన్ని పూర్తి చేసుకోవటం జరిగింది ప్రియులారా. ఆ తరువాత వారు ప్రియులారా రోమ్ నగరంలో ఉన్నటువంటి పునీత థామస్ అక్వైనాస్ యూనివర్సిటీ, దాన్ని యాంజెలికం అని కూడా అంటారండి. ఈ యూనివర్సిటీలో రోమ్ నగరంలో ప్రియులారా
క్యానన్ లాలో డాక్టరేట్ పట్టాన్ని కూడా డాక్టరేట్ పట్టాన్ని కూడా పూర్తి చేసుకున్నారు పిల్లారా. ఆ విధంగా పూర్తి చేసుకొని జూన్ నెల 19వ తారీఖు 1982వ సంవత్సరంలో గురువుగా పట్టాభిషేకాన్ని స్వీకరించుకున్నారు. వారు అగుస్తీనియన్ సభకు చెందినటువంటి వారు. ఈ అగుస్తీనియన్ సభ ప్రియులారా క్రీస్తు శకం 3వ శతాబ్దం నుండి మహా గొప్ప పునీతుడైనటువంటి వేదశాస్త్ర పండితుడైనటువంటి అగస్తీను గారి యొక్క పేరు మీదుగా నడుస్తున్నటువంటి గొప్ప సభ, ఒక మఠం ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే పునీత అగస్తీను గారి యొక్క స్పిరిచువాలిటీ కలిగినటువంటి ఇతర సభల నుంచి పాపుగారులు అయ్యారు. కానీ ప్యూర్గా స్వచ్ఛమైనటువంటి అగస్తీను గారి సభ నుండి మొట్టమొదటి పాపు గారు మన లియో 14వ పాపు గారే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇది 2వ అంశం, వారి చదువుల గురించి మీ ముందుంచాలనుకున్నాను. ఇక 3వది ప్రియులారా, వారు గురువైన తర్వాత ఎటువంటి బాధ్యతలు స్వీకరించారు, ఎటువంటి పనులు చేశారు. వారు మనం చెప్పుకున్నట్లు జూన్ నెల 19వ తారీఖు 1982వ సంవత్సరంలో గురువుగా పట్టాభిషేకాన్ని స్వీకరించారు. ఆ తరువాత వారు సుపీరియర్గా, ఫార్మేషన్లో డైరెక్టర్గా, ఫార్మేటర్గా ఆయన ఎన్నో సేవలు అందించారు. ఎక్కువ కాలం వారు అమెరికా దేశస్థులు అయినా కానీ పెరు దేశంలో, పేద దేశంలో ఆయన ఒక మిషనరీగా సేవ చేశారండి. ఒక విచారణ గురువుగా పేద ప్రజల మధ్యలో ఆయన ఎక్కువగా సేవ చేశారు. కాబట్టి ఆయనకి పేదరికం అంటే ఏంటో బాగా తెలుసు, పేదలంటే బాగా ఇష్టం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత 1999వ సంవత్సరంలో అమెరికాలో చికాగోలో ఉన్నటువంటి వారి సభకి ప్రొవిన్షియల్ సుపీరియర్గా ఎన్నిక చేయబడ్డారు. ప్రొవిన్షియల్ సుపీరియర్ అంటే ఒక సభలో ఒక ప్రాంతానికి, ఇప్పుడు బిషప్ గారు ఒక విజయవాడ మేత్రాసనానికి, గుంటూరు మేత్రాసనానికి, హైదరాబాద్ మేత్రాసనానికి ఏ విధంగా ఉంటారో అదేవిధంగా సభ గురువుల్లో కూడా ఒక ప్రాంతానికి ఒక అధికారి ఉంటారు. ఆ అధికారిగా ప్రొవిన్షియల్ సుపీరియర్గా 1999వ సంవత్సరంలో ఎన్నిక చేయబడ్డారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఆయన ప్రొవిన్షియల్ సుపీరియర్గా ఎన్నిక చేయబడిన 2.5 సంవత్సరాలకే ఆయన ఆ సభ మొత్తానికి, ప్రపంచంలో అగుస్తీను అనే వారి యొక్క సభ మొత్తానికి కూడా సుపీరియర్ జనరల్గా ఆయన ఎన్నిక చేయబడ్డారు. దీనిని బట్టి మనకి అర్థమవుతుందండి ఆయన ఎంత చాకచక్యంగా, ఎంత పరిశుద్ధాత్మ వరాలతోటి వారి సభని దైవికమైన జ్ఞానంతో వారు నడిపించారో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, వారు సుమారుగా ప్రియులకు దేవుని బిడ్డలారా 2001వ సంవత్సరం నుంచి 2013వ సంవత్సరం సుమారుగా 13-14 సంవత్సరాల పాటు ఈ అగుస్తీనియన్ వారి యొక్క సభకి సుపీరియర్ జనరల్గా, ఇంకా ఆయనే హెడ్ అన్నమాట. ఆ సభ అంతటికి కూడా ఆయన హెడ్గా గొప్ప ప్రావీణ్యంతోటి ఆ సభను ముందుకు తీసుకొని వెళ్ళారు. ఆ తరువాత 2014వ సంవత్సరంలో గతించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వారిని బిషప్ గారిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత 2023వ సంవత్సరంలో ప్రియులారా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారే వారిని బిషప్ గార్లకి హెడ్గా రోమ్ నగరాన్ని పిలుచుకొని బిషప్ గార్లకే హెడ్గా వాళ్ళని ఏమంటారంటే డికాస్టరీ ఆఫ్ బిషప్స్కి ప్రీఫెక్ట్గా ఎన్నిక చేయబడ్డారు. అంటే ప్రపంచంలో ఉన్న బిషప్ గార్లందరికీ కూడా ఎన్నిక చేసే ప్రక్రియలో కావచ్చుగాక బిషప్ గార్ల డికాస్టరీ అని ఉంటుందండి. దానికి రోమ్ నగరంలో మన లియో 14వ పాపు గారు హెడ్గా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు నియమించటం జరిగింది. దానిని చాలా చాకచక్యంగా నిర్వహించటం జరిగింది. 2024వ సంవత్సరంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు లియో 14వ పాపు గారిని, అంతకుముందు వేరే పేరు, ఆయనని కార్డినల్గా ఎన్నుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే పిల్లారా, ఆయన కార్డినల్గా ఎన్నుకున్నట్టు ఒకే ఒక సంవత్సరంలోనే పాపు గారిగా ఎన్నిక చేయబడ్డారు. పరిశుద్ధాత్మ ప్రేరణ ఏ విధంగా ఉంటుందో చూడండి పిల్లారా. మే నెల 8వ తారీఖున 2025వ సంవత్సరం కార్డినల్స్ అందరి చేత పరిశుద్ధాత్మ ప్రేరణతోటి ప్రపంచంలోని యావత్ కథోలిక స్త్రీ సభకి పాపు గారిగా ఎన్నిక చేయబడినటువంటి మన 14వ సింహరాయలు పాపు గారిని బట్టి మనందరం దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి ప్రియులకు దేవుని ఈ సందర్భంగా. ఇక 4వ అంశం నేను మీ ముందు ఉంచాలనుకున్నటువంటిది వారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది, వారి యొక్క స్వభావం ఎటువంటిది అంటే ప్రియులారా, మొదటిగా అన్నిటికంటే ముఖ్యంగా కథోలిక స్త్రీ సభ అంటే యేసు ప్రభు అంటే అపారమైన ప్రేమ కలిగిన వ్యక్తి.
ఆ దేవుని యొక్క కారుణ్యం, అతనిలో నెమ్మదితనం తొణికిసలాడుతుంది. ఆయనను చూస్తే ప్రియులారా జాగ్రత్తగా పరిశీలించండి. రెండవది వారిలో ఉన్నటువంటి సుగుణం ఏమిటి అంటే, సుమారుగా ప్రియులారా గమనించండి, వారు ఈ పెరు దేశంలోనే వారి యొక్క గురుత్వ జీవితాన్ని పేద ప్రజల మధ్యలో ఎక్కువగా గడిపారు. పేద ప్రాంతంలో పేదల పక్షపాతి, పేదలంటే ప్రేమ, బడుగు బలహీన వర్గాలంటే ప్రేమ. ప్రియులారా గమనించండి, సాధుశీలుడండి. 14వ సింహరాయల పాపు గారు సాధుశీలుడు, నిరాడంబర జీవి, దీనత కలిగినటువంటి వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా, తన మొదటి ప్రసంగంలో మీరందరూ వినే ఉంటారు. లతీన్ భాషలో చేశారు, లాటిన్ భాషలో, ఇటాలియన్ భాషలో చేశారు. దాని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ మనకి అందుబాటులో ఉందండి. ఆ మొదటి ప్రసంగంలోనే ఆయనకి సువార్త ప్రచారం మీద ఉన్నట్టు ఆసక్తి గురించి మనకు తెలిసిందండి. చాలా ఆశతో ఉన్నారు ఆయన. ప్రపంచానికి క్రీస్తు ప్రేమను పంచాలి, ఆ ఉత్థాన క్రీస్తు శాంతి గురించి మాట్లాడారు ఎక్కువగా, సమాధానాన్ని గురించి మాట్లాడారు ఆయన ఎక్కువగా. శాంతిని అభిలషించేటువంటి పాపు గారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి పాపు గారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వారికి గుణగణాలు ప్రియులారా, కథోలిక స్త్రీ సభ అంటే ప్రేమ, క్రీస్తు ప్రభు అంటే అమితమైన ప్రేమ, మరియతలంటే అమితమైన ప్రేమ, పేదలంటే వల్లమలైన ప్రేమ, సాధుశీలుడు, నిరాడంబర జీవి, ముఖ్యంగా మిషనరీ. హీ వాజ్ ఎ గ్రేట్ మిషనరీగా ఉన్నాడు పెరు దేశంలో ఎన్నో సంవత్సరాల పాటు. కాబట్టి క్రీస్తు ప్రేమని మిషనరీగా పంచాలని ఆశపడే వ్యక్తి. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక చివరి అంశం పాపు గారి గురించి ఈ రోజున మీకు తెలియజేయాలని నేను అనుకున్నటువంటిది ఏమిటి అంటే, మన 14వ సింహరాయలు పాపు గారి గురించి. లియో పాపు గారు అంటున్నాను, కొన్నిసార్లు సింహరాయలు పాపు గారు అంటున్నారు. ఏంటి తేడా అంటే, లియో లాటిన్ భాషలో లియో అంటే లయన్ అని అర్థం అండి, అంటే సింహరాయలు అని అర్థం అండి. అంటే ఇంగ్లీష్లో, లాటిన్లో, ఇటాలియన్లో లియో అని పిలుస్తారు, మన తెలుగులో సింహరాయలు అని పిలుస్తారు. అదే దానిలో ఉన్నట్టు తేడా. ఉదాహరణకి మమ్మల్ని సెమినర్లో చేర్చుకున్నటువంటి మా ఆత్మీయ తండ్రి, సెమినర్లో చేర్చుకున్న లియోన్చిని ఆయన పేరు. చిన్న సింహము, లియోన్చిని చిన్న సింహము, లియో అదనమాట దాని యొక్క అర్థం ప్రియులారా. ఇక మన సింహరాయలు పాపు గారి నుంచి 14వ సింహరాయలు పాపు ఏమి ఆశించవచ్చు? ఒకటే నేను చెప్పదలుచుకున్నానండి. ఆయన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఎక్కడైతే విడిచిపెట్టారో, అంటే ఎక్కడ వరకు తీసుకొచ్చారో స్త్రీ సభని, అక్కడి నుంచి ముందుకు కొనసాగిస్తారు. ఆయన చూపించిన ఆదర్శం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మరణం వరకు కూడా ఏ ఆదర్శాన్ని అయితే చూపించారో, ఏ ప్రేమనైతే చూపించారో, ఏ శాంతిని సమాధానాన్ని ఆకాంక్షించారో, అభిలషించారో, దాన్ని ముందుకు తీసుకొని వెళతారు. అయితే ప్రియులారా, నేను ఎప్పుడు మీకు చెప్పేటువంటి మాటే, మోషేని గుర్తు తెచ్చుకోండి. ఎడారిలో ఫిలిస్టీల మీద, అమాలేకుల మీద, క్షమించండి, అమాలేకుల మీద యుద్ధం చేస్తుండగా మోషేని జ్ఞాపకం చేసుకోండి. కొండ మీదకి వెళ్ళినప్పుడు చేతులు బరువెక్కి కిందకయ్యాయి. ఆ సమయంలో 2 చేతులు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. మన లియో 14వ పాపు గారికి ప్రియులారా, మనందరి ప్రార్థన అవసరం ఉంది. మనందరి ప్రార్థన అవసరం ఉంది. యేసు ప్రభు ఎన్నుకున్నాడు. ఆనాడు ఏ విధముగా పేతురు గారితో, పేతురు నీవు రాయివి, నీ రాతి మీద నా యొక్క సంఘాన్ని నిర్మిస్తానని పలికాడు. ఆ యొక్క రాయిగా ఈ రోజున 14వ లియో సింహరాయల పాపు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన మీద సంఘం నడవాలి. ఇప్పుడు దాని కొరకే మన ప్రార్థన అవసరం ప్రియులారా. దయచేసి మీ కుటుంబాలలో, వ్యక్తిగత ప్రార్థనలలో మన సింహరాయలు పాపు గారి కొరకే దయచేసి ప్రార్థన చేయండి. గురువులంగా మాకు తెలుసండి, విశ్వాసుల యొక్క ప్రార్థన మాకు ఎంత అవసరమో. ముఖ్యంగా భారంతో కూడినటువంటి సేవ చేస్తున్నటువంటి గురువులకి మీ ప్రార్థన ఇంకా ఎంత అవసరమో. అటువంటిది మరి స్త్రీ సభనంతటిని కూడా తన భుజస్కంధాల మీద యేసుప్రభు ఉంచారు. అది నడిపించాలి అంటే మనందరి ప్రార్థన మన తండ్రి గారికి కావాలి. మన బలమైన ప్రార్థన తండ్రి గారికి కావాలి. ఆ యేసయ్యని వేడుకుందాం, త్రియేక దేవుని వేడుకుందాం, పరిశుద్ధాత్మ దేవుని వేడుకుందాం. దేవా, మా పాపు గారిని దీవించండి అయ్యా. నీవు ఎన్నుకున్నటువంటి పాపు గారి యొక్క ఆ నడిపింపులు మేమందరం నడవడానికి, మా కాపరిగా మేమందరం నీ గొర్రెలగా
ఒక స్వరాన్ని విని ముందుకు నడవడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి అయ్యా అని పాపు గారి కొరకే ప్రియులందరూ మనసు విప్పి ఒక పరలోక జపాన్ని, ఒక మంగళవార్త జపాన్ని, ఒక త్రిత్వ స్తోత్రాన్ని విశ్వాసంతో నాతో కలిసి జపించుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షించండి. ఆమెన్. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పాపుగారి కొరకై ప్రార్థన చేద్దాం. దేవవర ప్రసాదం చేతానని మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదించబడిన వారిగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర సర్వోన్నతుడ, నూతనముగా ఎన్నిక చేయబడినటువంటి నీ సేవకుడు మా పాపుగారైనటువంటి 14వ సింహరాయల పాపుగారి కొరకే ప్రార్థిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, నీ పరిశుద్ధమైనటువంటి శక్తిని ప్రభువా మా పాపుగారులను నింపండి నాయన. ఈ క్రైస్తవ కథోలిక సమాజాన్ని నీకు ఇష్టమైన రీతిలో, నువ్వు కోరుకున్న రీతిలో ఆయన నడిపించటానికి కలిసిన శక్తిని, వరాన్ని వారికి దయచేయండి ప్రభువా. క్లిష్ట పరిస్థితుల్లో వారికి తోడుగా ఉండండి. ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, వారికి మీరు మార్గచూపరిగా ఉండండి తండ్రి. ముఖ్యంగా కుంగుబాటు సమయాల్లో ఉత్సాహాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ దయతో మీరు దీవించండి, నాన్న ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రభు నీ పాదాలను పట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తాలతో ప్రభువా వారిని తాకండి, స్వస్థపరచండి నా తండ్రి. ముఖ్యంగా ఎవరైతే స్వామిని నా అనారోగ్యంతో ఉన్న నా కొరకు ప్రార్థించండి అంటున్నారో వారందరిని మీరు ప్రభు తాకండి, స్వస్థపరచండి. ఈ సమయంలో ప్రభు కుటుంబాల కొరకే ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను. భార్యాభర్తల మధ్యలో సఖ్యత కొరకే ప్రార్థన చేస్తున్నాను ప్రభుగా. ముఖ్యంగా ఈ రోజున ముఖ్యంగా చాలామంది తల్లులు ఫాదర్ గారండి పరీక్షలు రాసే పిల్లల కొరకే ప్రార్థన చేయండి అని వేడుగుతున్నారు. వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉద్యోగాల కొరకే, డిఎస్సి పరీక్షల కొరకే సిద్ధపడుతున్నటువంటి వారు 1000 ఆశలతో, కోటి ఆకాంక్షలతో ఆ పరీక్షల కొరకే సిద్ధపడుతున్నారు ప్రభుగా. వారందరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వివిధ పోటీ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభుగా. అదేవిధంగా ప్రభువా ఎండాకాలంలో నుండి వృద్ధుల కొరకే ప్రార్థన చేస్తున్నాను ప్రభుగా. ఈ సందర్భంగా ఈ యూట్యూబ్ క్రింద ప్రభువా, ఈ వీడియో క్రింద ఎవరైతే వారికి ఉద్దేశాలు తలంపులు ఉంచుతున్నారు వాటన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభుగా. ఎవరైతే మా కోసం ప్రార్థన చేయమని వాట్సాప్ మెసేజ్ల ద్వారా వేడుకుంటున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభుగా. ముఖ్యంగా ప్రభుగా ఈ పరిచర్య ముందుకు నడవడానికి ఆర్థికంగా దోహదపడుతున్న, సహాయపడుతున్నటువంటి బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తూ ఉండగా వారి తలంపులను దీవించండి. మా కోసం పూజలు పెట్టండి, ప్రార్థన చేయండి అంటున్నటువంటి వారందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. పాపుగారి కొరకే దయచేసి మీ కుటుంబ ప్రార్థనలో ప్రార్థించండి. మన ప్రార్థనే వారికి శక్తి ప్రియులారా.